ఆది బ్లౌజ్ పొడవెంతుందో చూసుకోవాలి. పైన స్టిచ్ కాడ నుంచి కింద స్టిచ్ వరకు పొడవెంతుందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 13.5 వచ్చింది. +1 = 14.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని ముందు వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు హుక్ వైపు తీసుకోకూడదు, కాజా పట్టీ వైపు తీసుకోవాలి. ఇక్కడ నాకు 9.5 వచ్చింది. +2 ఇంచెస్ చేయాలి, ఎందుకంటే సీమ్ అలవెన్స్ కోసము. ఒకవేళ సైజ్ పెరిగినా కూడా మనం స్టిచెస్ పెంచుకోవచ్చు. 9.5 +2 ఇంచెస్ చేసుకున్నాను. 11.5 వచ్చింది. ఇప్పుడు నేను నెక్ విడ్త్ చెక్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ని సరిగ్గా పరుచుకొని చేసుకోవాలండి, లేదంటే నెక్ సరిగ్గా రాదు. ఇక్కడ నాకు 6 వచ్చింది. (6/2) చేశాను =3. నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ముందుగానే 14.5 లెంత్ తీసుకున్నాను కదా, ఇంటూ 11.5 విడ్త్ తీసుకుని పీస్ 4 ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను. అక్కడే ఇప్పుడు నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ని సరిగ్గా వేసుకుని షోల్డర్ నుంచి నెక్ డీప్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ ఇక్కడ నాకు 6.5 వచ్చింది. +1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 7 ఇంచెస్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ నాకు 2.25 వచ్చింది. +0.5 సీమ్ అలవెన్స్ తీసుకుంటున్నాను, అంటే 3 ఇంచెస్ మెజర్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ పెట్టాం కదండి, అక్కడి నుంచి నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం మళ్ళీ బ్లౌజ్ని సరిగ్గా వేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ స్టిచ్ నుంచి చంక వరకు ఎంత వస్తుందో మెజర్ చేసుకోవాలి. ఇన్ మై కేస్ 5.5 వచ్చిందండి. +0.5 యాడ్ చేసుకోవాలి, అంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్రతి మార్క్ వేసేటప్పుడు మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుని వేయాలండి. కొంచెం అటు ఇటు పోయినా మనకి సరిగ్గా రాదు. ఇప్పుడు ముందుగా మనకి నెక్ విడ్త్ తీసుకున్నాం కదా 3 ఇంచెస్, అక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్ డీప్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాము. ఈ కార్నర్లో కూడా చెక్ చేసుకుని
6 ఇంచెస్ వచ్చిన తర్వాత మనం మార్క్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అండి. లేకపోతే లైన్ క్రాస్‌గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి స్టిచ్చింగ్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. నెక్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1.5 మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. క్రాస్ లైన్ వేసుకొని మనం లైన్ వేసుకున్నప్పుడు చాలా నీట్‌గా వస్తుందండి. నేనిక్కడ రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్ షేప్, ఆర్మ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం కార్నర్ నుంచి 0.5 ఇంచెస్ తీసుకోవాలి. లేదా బ్యాక్ ఆర్మ్ హోల్ నుంచి 1 ఇంచ్ లెస్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ ఆర్మ్ హోల్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 పీసెస్ కట్ చేసుకున్నా పర్లేదు. అంటే 4 ఫోల్డ్‌లో ఉంది కదండీ క్లాత్. అలా 4 ఫోల్డ్స్ కట్ చేసినా పర్లేదు. నెక్ మాత్రం 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పీస్ మాత్రమే కట్ చేస్తున్నాం మనము. 4 ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ 2 ఫోల్డింగ్ తీసుకుంటున్నాము. తర్వాత షోల్డర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మనం బెల్ట్ మెజర్ చేసుకుంటున్నాము. హుక్ పట్టి దగ్గర మెజర్ చేసుకోవాలి. నాకు 3 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 0.5 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 3.5. ఇక్కడ ఫోల్డింగ్ వైపు మాత్రమే మార్క్ చేసుకోవాలి. దాని ఆపోజిట్ సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక సైడ్ 3.5 ఇంచెస్ వచ్చినప్పుడు నెక్స్ట్ సైడ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. అప్పుడు షేప్ కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌ని స్లైట్‌గా కర్వ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ పట్టి రెడీ అయిపోయిందండి. ముందుగా మనం మార్క్ చేసుకున్న ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటున్నాము. ముందు మనం వెనక పార్ట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి పెద్ద తేడా ఉండదండి. అందరూ పైనుంచి కట్ చేస్తారు. ఇక్కడ మనం హాఫ్ నుంచి మాత్రమే కట్ చేస్తున్నాము. భుజం దగ్గర నుంచి మనం షేప్ తీసినప్పుడు మనకి బ్లౌజ్ అనేది కొంచెం
ముడతలొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ గుర్తుండడం కోసం మార్క్ చేసుకుంటున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్ బెల్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ఇందాక మనం నెక్ విడ్త్ తీసుకున్నాం కదండీ 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్‌లో నెక్ డీప్ ఎంతుందో మెజర్ చేసుకోవాలి. ఇన్ మై కేస్ 9 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 0.5 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. 9.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మెజర్ చేసేటప్పుడు జాగ్రత్తగా బ్లౌజ్ పెట్టుకొని చేయండి. లేదంటే మిస్టేక్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 9.5 ఇంచెస్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకునే దగ్గర స్ట్రైట్ లైన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాక్ కూడా రౌండ్ షేపే తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు కొంచెం ఈ 3 ఇంచెస్ కన్నా కొంచెం అవుట్ సైడ్ వెళ్ళేలాగా చేసుకోవాలి. బ్యాక్ నెక్ క్లియర్‌గా కూర్చుంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఆర్మ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సీమ్ అలవెన్స్ కోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. 5.5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన క్లాత్ 4 ఫోల్డింగ్స్‌లో ఉందండి. డబల్ ఫోల్డ్ ఉన్న దగ్గర లెంత్ మెజర్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ 5.5 తీసుకున్నాను కదా! ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మన సైడ్ డబుల్ ఫోల్డింగ్‌లో ఉండాలి. ఆపోజిట్ సైడ్ సింగిల్ ఫోల్డ్‌లో ఉండాలి. డబుల్ ఫోల్డ్ వైపు మనం లెంత్ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ వైపు
5.5 ఇంచెస్లో -2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని స్లైట్గా అవుట్ సైడ్ కర్వ్లో మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్సైడ్ మార్క్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఇన్సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇది అవుట్ సైడ్ వస్తుంది, ఇంకొకటి లైట్గా ఇన్సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం 2 ఫోల్డ్స్ మాత్రమే, అంటే 2 లేయర్స్ మాత్రమే తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ గుర్తుండడం కోసం మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాము. ఒక కార్నర్లో హ్యాండ్స్ రావాలండి, ఆపోజిట్ కార్నర్లో బ్యాక్ పార్ట్ రావాలి. ఇక్కడ నేను చూపిస్తాను. ఒకేసారి లైనింగ్ మొత్తం దగ్గరగా కట్ చేస్తే మనకి కుట్టేటప్పుడు మిస్టేక్ రావచ్చు. అందుకని చెప్పి మనం లిటిల్ ఎక్స్ట్రా క్లాత్లోనే కట్ చేస్తాము. స్టిచ్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటూ చేస్తాము. ఇక్కడ చూడండి, ఒక సైడ్ మనం హ్యాండ్స్ తీసుకున్నాము, దానికి ఆపోజిట్ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము. దీనికి మనకి అంచు లేదు కాబట్టి సరిపోతుంది. కొన్ని బ్లౌజులకి అంచులు కూడా వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఈ సైడ్ తీసుకుంటే చాలా బెటర్. ఇక్కడ కూడా మనం మరీ ఎక్కువ క్లాత్ తీసుకోకూడదు, లైట్గా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ మనం ఎక్స్ట్రా ఎక్కువగా తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కట్టింగ్లో ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇక్కడ జాగ్రత్తగా కట్టింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, అలా అని ఎక్కువ తీసుకోకూడదు. ప్రతి పార్ట్ని మనం కట్ చేశాక ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఎక్కడ సెట్ అవుతుందో మనం సెట్ చేసుకుని దాన్ని కట్ చేసుకోవాలండి. కొన్ని బ్లౌజెస్కి పన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ కట్ చేసినా ప్రాబ్లం ఉండదు. కొన్ని వాటికి మనకి లెంత్ అనేది తక్కువ వస్తుంది, అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఈ కట్టింగ్లో కూడా మనం ఒక సైడ్ మార్క్ చేసుకున్నాం కదండి, దాన్ని ఆపోజిట్ సైడ్ వేసుకుని మాత్రమే ఇది కట్ చేసుకోవాలి. లేదు, రెండు మనం ఒకే సైడ్ పెట్టినట్లయితే ఒకే సైడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని కూడా చూడండి, మనం ఇక్కడ ఎంత తీసుకున్నా మనకు అంత ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి కాబట్టి. నేను ప్రతిదీ చూడండి ఎంత జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తున్నానో. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి మిస్టేక్ అనేది జరగదు. ఇప్పుడు మనం బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాము. ఇది 1 ఫోల్డ్, మనం 1 ఫోల్డ్ పెట్టుకొని బెల్ట్ కిందాక కట్ చేసుకున్నాం కదండి, దాని పైన పెట్టి మనం కట్ చేసుకోవాలి.
చివరిగా హుక్ పట్టీ కట్ చేసుకోవాలి. హుక్ పట్టీ కోసం 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్ స్ట్రైట్ లైన్‌లో తీసుకోవాలి. మనకి ఈ ఒక్క పీసే హుక్ పట్టీకి, కాజా పట్టీకి రెండిట్లికి వచ్చేస్తుంది. రెండిటికి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్ ఫోల్డింగ్‌లో వాటికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ పెడతాను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.